ఒక ఊరిలో రాము అనే పాలవాడు ఉండేవాడు. అతని దగ్గర చాలా గేదెలుండేవి. గేదెలంటే తనకి చాలా ఇష్టం కూడా. ఊరిలో తాను ఇంటింటికి తిరిగి పాలమ్మేవాడు. రాము ఊరిలో అందరితో చాలా మర్యాదగా ఉండేవాడు. ఇంకా రాము చాలా నిజాయితీగా, సున్నిత మనసుతో ఉండేవాడు. పాలల్లో ఒక్క చుక్క కూడా నీళ్లు కలిపేవాడు కాదు. అందుకే నెమ్మదిగా పాలు పోయించుకునే వాడకందారులు కూడా పెరగడం మొదలయ్యారు. ఓ రోజు ఒక వ్యక్తి, ఓ రాము, పాలేమైనా దొరుకుతాయా? అయ్యో క్షమించాలి, పాలు అయిపోయాయి. ఊరిలో అందరూ రాము దగ్గరే పాలు పోయించుకోవాలి అనుకునేవారు. అప్పుడు రాము, నేను ఇంకో గేదె కొంటే బావుంటుందేమో అని అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే బజారుకెళ్లాడు. ఓ రాము, ఎట్లా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఏమిటిలా వచ్చావు? పాలు వాడకందారులు పెరిగారు. పాలమ్మడానికి నాకు సరిపోవడం లేదు. అందుకే నేను బాగా ఆలోచించి ఇంకో గేదెని కొందాం అనుకుంటున్నాను. వీటిలో నీకు ఏ గేదె నచ్చిందో చూసుకో. రాము అన్ని గేదెలను చూశాడు. వాటిలో ఒక గేదె రాముకి బాగా నచ్చింది. ఆ గేదె నాకు బాగా నచ్చింది. దాని పేరేంటి? ఇన్ని గేదెల్లో ఈ గేదె నచ్చిందా? ఈ గేదె అన్ని గేదెల కంటే ఎక్కువ పాలిస్తుంది. దీని పేరు పారు. రాము డబ్బులిచ్చి పారుని కొనుక్కుంటాడు. దాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్లాలంటే ఒక అడవిని దాటాల్సి వస్తుంది. రాము పారుని తీసుకుని అడవిని దాటుకుంటూ వెళ్తున్నాడు. అంతలో ఒక మనిషి పొడవాటి కర్రను తీసుకుని రాముకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఓయ్ పాలవాడా, ఆగక్కడా. అరే, నీకెలా తెలుసు నేను పాలమ్ముతానని? పిచ్చివాడా, నువ్వు పాలవాడివి కాకపోతే ఈ గేదెని నువ్వెందుకు తీసుకెళ్తావు? ఈ గేదెని నాకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈ కర్రతో నిన్ను చితకబాది నిన్ను నువ్వే గుర్తుపట్టలేనట్లు చేస్తా. రాము భయపడిపోయాడు. కాని ఒక్క నిమిషం ఆలోచించాడు. త్వరగా కానీరా, నా దగ్గర టైం లేదు. గేదెని నాకిచ్చేయ్. సరే, ఇదిగో ఈ గేదెని నువ్వే తీసుకో. రాముకి ఉన్న శాంతగుణాన్ని చూసి ఆ దొంగ ఆలోచనలో పడ్డాడు. నువ్వు చాలా భయస్థుడివయ్యా. కర్రతో దెబ్బలు తిని ప్రాణం పోగొట్టుకునే కంటే గేదెనివ్వడమే మంచిది. ఓ, వెళ్ళిక్కడి నుండి. రాము కాసేపు ఆలోచించి, అరే, నా మాట కొంచెం విను. గేదెను నీకిచ్చేశాను కదా, మరి నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళితే మా ఆవిడ నన్ను చాలా తిడుతుంది. కాబట్టి నీ చేతిలో ఉన్న కర్రను నాకిస్తే నాకు చాలా పెద్ద సాయం చేసిన వాడివవుతావు. నువ్వు నిజంగానే తెలివి తక్కువవాడివి. ఇదిగో తీసుకో కర్ర. రాము వెంటనే కర్రను తన చేతిలోకి తీసుకుని ఇలా అన్నాడు, నా గేదెని నాకిచ్చేయి, లేదంటే ఇదే కర్రతో నీ తల పగలగొడతాను. వెంటనే దొంగకి తాను చేసిన తప్పు తెలిసిపోయింది. ఏ కర్రతో అయితే భయపెట్టి గేదెని తీసుకున్నాడో అదే కర్ర రాము చేతికి వెళ్ళింది. మారు మాట్లాడకుండా గేదెని రాముకి ఇచ్చి ఇలా అంటాడు, నేను నీ గేదెని నీకిచ్చేశానుగా, నువ్వు కూడా నా కర్రను నాకు తిరిగిచ్చేసేయి. అప్పుడు రాము, ఒకవేళ మళ్ళీ నేను కర్రను తిరిగిచ్చేస్తే తను గేదెని అడుగుతాడు అనుకుని, ఏ కర్ర ఎక్కడిది, నడువిక్కడి నుంచి, లేదంటే నిన్ను ఇదే కర్రతో కొట్టి చంపుతా. చల్. దెబ్బకి ఆ దొంగ అక్కడి నుండి భయపడి పారిపోతాడు. చూశారుగా పిల్లలు, కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.